ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల వేళ ప్రజలకిచ్చినటువంటి సూపర్ సిక్స్ హామీలు అమలు విషయంలో వైసీపీ తీవ్ర విమర్శలు గుప్పిస్తోంది. ముఖ్యంగా ఆ హామీలు ఇప్పటివరకు అమలు కాకపోవడం పట్ల జగన్మోహన్ రెడ్డి తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. హామీలను నమ్మి కూటమి పార్టీలు అధికారంలోకి రావడానికి ప్రజలు మద్దతిచ్చారని, అయితే ఆ హామీలు అమలు కావట్లేదని ఆయన విమర్శించారు. రీసెంట్‌గా జగన్ మాట్లాడుతూ, "ప్రజలకిచ్చినటువంటి మాట మీద ఎంత తేలికగా వ్యవహరిస్తారా చంద్రబాబు? లక్షలాది తల్లులు, పిల్లలు మీ పథకాల కోసం ఎదురు చూస్తున్నారు. మీరు వారిని నిరాశకు గురి చేస్తున్నారా?" అని ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో తల్లికి వందనం పథకం కింద ప్రతి తల్లికి ఏడాదికి 15,000, పిల్లల సంఖ్య ఆధారంగా మరింత సాయం అందిస్తామని చెప్పారని గుర్తు చేశారు. కానీ ఇప్పటి వరకు ఈ హామీలు అమలే కాలేదని జగన్ మండిపడ్డారు. అమ్మఒడి పథకం కింద 44,00,000 తల్లులకి, 85,00,000 పిల్లలకి మొత్తం 26,000 కోట్లు అందజేశామని జగన్ తెలిపారు. అయితే ప్రస్తుతం తల్లికి వందనం హామీ పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారని, ఇంతవరకు అమలుకి సంబంధించి ప్రకటన కూడా చేయకపోవడం దారుణమని పేర్కొన్నారు. కేబినెట్ మీటింగుల తర్వాత కూడా ఈ పథకం మీద స్పష్టత లేకపోవడంతో ప్రజల్ని తీవ్ర నిరాశకు గురి చేస్తోందని తెలిపారు. ఇక రైతుల పట్ల కూడా కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం వ్యవహరిస్తోందని జగన్ ఆరోపించారు. రైతు భరోసా పేరిట ఏడాది ఖరీఫ్, రబీ సీజన్‌లో పెట్టుబడి అందిస్తామని చెప్పినా ఇప్పటివరకు ఒక్క పైసా కూడా ఇవ్వలేదని విమర్శించారు. 2019 నుంచి వైసీపీ ప్రభుత్వం రైతులకు సహాయాన్ని క్రమం తప్పకుండా అందించిన విషయాన్ని గుర్తు చేశారు. జగన్ రీసెంట్‌గా సూపర్ సిక్స్ హామీలను ఒక్కొక్కటి ప్రస్తావిస్తూ అవి అమలు కాకపోవడం మీద ఆగ్రహం వ్యక్తం చేశారు. తల్లికి వందనంలో మోసం, రైతు భరోసాలో మోసం, నిరుద్యోగ భృతిలో మోసం అంటూ పలు అంశాల మీద నిప్పులు చెరిగారు. ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు తుంగలో తొక్కి నమ్మక ద్రోహం చేస్తే ప్రజలు త్వరలోనే మీకు బుద్ధి చెప్తారని హెచ్చరించారు. వైసీపీ ప్రజల పక్షాన నిలిచి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తుందని జగన్ స్పష్టం చేశారు. కూటమి హామీల యొక్క చొరవ చూపకపోతే ఇది ప్రజా వ్యతిరేకత కింద ఖచ్చితంగా మారుతుందని జగన్ కోప్పడ్డారు. హామీల అమలు విషయంలో విఫలమైన చంద్రబాబు రాష్ట్రంలో మహిళలకు క్షమాపణలు చెప్పాలన్నారు యాంకర్ శ్యామల. రీసెంట్‌గా ఆమె మీడియాతో మాట్లాడారు. అధికారం కోసం ప్రజలను నమ్మించి నంటేట ముంచారని, కూటమి ప్రభుత్వం వంచన భరించే స్థితిలో లేరని మహిళల గురించి చెప్పుకొచ్చారు. ఎన్నికల సమయంలో అధికారమే పరమావధిగా చంద్రబాబు అమలు చేయలేని హామీలతో ప్రజలను నమ్మించడానికి రాజకీయాల్లో అబద్ధాలు చేయకూడదని, ఆ విషయాన్ని ఏనాడు ఆయన పట్టించుకోలేదని అన్నారు. అక్క చెల్లెమ్మలకి మళ్ళీ మళ్ళీ నమ్మించి మోసం చేస్తున్నారని చంద్రబాబు మీద శ్యామల విమర్శలు గుప్పించారు. హామీలు నిలబెట్టుకోలేకపోగా జగన్ ఇస్తున్నటువంటి పథకాలను నిలిపేసిన మహిళలకి తీవ్ర ద్రోహం చేశారన్నారు. ఎన్నికల సమయంలో సూపర్ సిక్స్ పేరుతో పెద్ద ఎత్తున బ్రాండింగ్ చేసుకున్నారని, పవన్ కళ్యాణ్‌తో సహా కూటమి నేతలు ఈ హామీలను ఒక పేపర్‌లో రాసి సంతకాలు చేసి మరి ప్రజలకు వాగ్దానం చేశారని శ్యామల గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత వాటి ఊసే ఎత్తట్లేదని, ఈరోజు మీరు పెట్టినటువంటి సంతకాలకు విలువ ఇదేనా అని ఆమె ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో ఏదో విధంగా అధికారంలోకి రావాలన్నది కూటమి నేతల లక్ష్యమని శ్యామల తెలిపారు. ఏరు దాటిన తర్వాత తెప్ప తగిలేశారనేటువంటి సామెతను నిజం చేస్తూ, ఈరోజు కూటమి నేతలు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు విస్మరించారన్నారు. ఆడబిడ్డ నిధి పేరుతో 19-59 ఏళ్ల వయసున్న మహిళలకి నెలకు 1,500 చొప్పులు ఇస్తామన్నారని, అందుకు అర్హులైన వారు రాష్ట్రంలో 2.7 కోట్ల మంది ఉన్నారని గుర్తు చేశారు. వీరికి మీరు ఇస్తానన్న లెక్క ప్రకారం 37,000 కోట్లు ఇవ్వాల్సి ఉంటుందన్నారు. తల్లికి వందనం కింద 83 లక్షల మంది విద్యార్థులకు గాను ఏడాదికి మొత్తం 12,000 కోట్లు ఇవ్వాల్సి ఉంటుందని ఆమె గుర్తు చేశారు.